కుకట్పల్లి అల్లాపూర్ సఫ్దార్ నగర్లో ప్రస్తుతం మనమైతే ఉన్నాము. ఇక్కడ డానిష్ అనే 10 ఏళ్ల కుర్రాన్ని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే అతి దారుణంగా చంపేసి రైలు పట్టాల మీద అయితే పడుకోబెట్టే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఆ అబ్బాయిని అయితే ఈరోజు లేకుండా అయితే చేశారు. ఇది జరిగి కూడా దాదాపుగా 3 రోజులు అయితే వస్తుంది. ప్రస్తుతం మనం అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. మీరు చూడొచ్చు, ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. కాకపోతే వాళ్ళ ఇంటికి లాక్ వేసినటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకంటే రేపు దినాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచి అయితే అందరూ కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేసుకోవడానికి అయితే అక్కడికైతే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అసలు ఏంటి జరిగింది ఏంటి అని మనం వివరాల్లోకి వెళ్తే, ఏదైతే డానిష్ అనే కుర్రాడు ఉన్నాడో యూసఫ్గూడలో ఒక ప్రైవేట్ కాలేజ్లో అయితే చదువుతున్నాడు, ఇంటర్ విద్యార్థి. సో దాదాపుగా తనతో పాటు ఇక్కడ సఫ్దార్ నగర్కి చెందినటువంటి పిల్లలు కూడా దాదాపుగా ఒక 20 మంది అయితే తనతో పాటు అక్కడ చదువుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే ఒక అమ్మాయి విషయంలో అయితే గొడవగా మొత్తంగా స్టార్ట్ అయిందని కూడా మనకి తెలుస్తుంది పూర్తిగా. అంటే ఇక్కడ మనకి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అదే కాలేజ్లో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇక్కడ అల్లాపూర్కి డివిజన్కి చెందినటువంటి 20 మంది కుర్రాళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా అక్కడే ఉంది. సో వాళ్ళందరూ కూడా ఒకే గల్లీకి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా అందరూ కూడా స్నేహితులని చెప్పుకోవచ్చు. మంచిగా రోజు కలిసి తిరిగేటువంటి స్నేహితులు ఒకటే కాలేజ్లో మంచిగా చక్కగా చదువుతున్నారు. సో వాళ్ళందరూ కూడా పిల్లలు, మైనర్ పిల్లలు, దాదాపుగా 20 మంది పిల్లలు. సో డానిష్ అనే కుర్రాన్ని అతి దారుణంగా చంపే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందంటే, ఒక అమ్మాయి విషయంలో ఇదంతా పరిస్థితి ఈరోజు ఏర్పడింది అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా ఇంకా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కేసు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం బ్రీఫ్గా వివరాల్లోకి వెళ్తే కనుక, డానిష్ అనే కుర్రాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు దాదాపు ఒక 20 మంది. వాళ్ళలో ఒక కుర్రాడు ఆ అమ్మాయిని అయితే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నారు. సో ఇద్దరు మంచిగా చక్కగా గల్లీ వాళ్ళు, ఒకే కాలనీకి చెందిన వాళ్ళు కాబట్టి చక్కగా అందరితో స్నేహం చేసి కలిసి చనువుగా ఉండడం అనేది సహజమైన విషయం, మనందరికీ తెలుసు. కానీ అసలు గొడవ స్టార్ట్ అయింది ఒక పిల్ల గురించి. నా పిల్లతో ఎందుకు మాట్లాడుతున్నావు, నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా గొడవ మాట పెరిగి అది కాస్త పెద్దదైంది. సో మొత్తంగా యూసఫ్గూడలో ఏదైతే కాలేజ్ ఉందో ఆ ప్రైవేట్ కాలేజ్లోనే గొడవ అంతా కూడా స్టార్ట్ అయిందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గల్లీ వాసులు. సో అక్కడ గొడవ కాలేజ్లోనే స్టార్ట్ అయింది, ఒక అమ్మాయి గురించి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కాస్త డానిష్ అనే కుర్రాడి ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయితో మాట్లాడిన కారణంగా నా పిల్లతో మాట్లాడుతున్న అనే ఒక రీజన్తో ఆ అబ్బాయిని అయితే, అంటే చంపిన వాళ్ళు కూడా మైనర్ పిల్లలే, చంపి ఈరోజు వాళ్ళు ఎట్లా చిత్రీకరించారంటే రైల్వే స్టేషన్ పట్టాల మీద పడుకోబెట్టి ఏదో అనుకోని ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కూడా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చారు. కానీ పోలీసుల విచారణలో కూడా ఎవరైతే చంపినటువంటి వ్యక్తులు ఉన్నారో డానిష్ అనే అబ్బాయిని, సో వాళ్ళందరూ కూడా కొంత గంజాయి తీసుకొని ఆ పని చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలింది. సో మరి ఇక్కడ ప్రస్తుతం మన ఇంటి దగ్గరే ఉన్నాము. అసలు ఏం జరిగింది, ఇది ఎంతవరకు వాస్తవం అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. కానీ వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, సో రేపైతే వాళ్ళకి దినాలు ఉన్నాయంట, అందుకు వాళ్ళ నేటివ్ ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళది మొత్తం ఇక్కడ కాదు, అందుకు వీళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ అంతా కూడా అందరూ కూడా వాళ్ళతో పాటుగా నేటివ్ ప్లేస్కి అయితే వెళ్ళారు. మనకి ఇక్కడ అంటే దీని గురించి వివరాలు తెలుసుకుందామని వచ్చాము మనం ప్రస్తుతం. కాకపోతే ఇక్కడ చూస్తుంటే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ బంధువులంతా కూడా ఇక్కడే ఉంటారని తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ కూడా ఎవరు లేరు. ఇందాక మనకు ఒకరు కలిసారు వాళ్ళ రిలేటివ్, కాకపోతే వాళ్ళు ఈ కేసు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మా అబ్బాయి మీద, డానిష్ అనే మా అబ్బాయి మీద మొత్తంగా కూడా యాంటీగా రాశారు మీడియాలో కూడా, అంటే మొత్తంగా కూడా మాకు రివర్స్గా రాశారు, తప్పుగా రాశారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అందుకు మేము మీడియా ముందుకు వచ్చి ఎటువంటి అసలు ఏం జరిగిందో చెప్పే పరిస్థితుల్లో అయితే లేము. మొత్తంగా కేసు అయితే ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆ కేసు ఎటువైపు ఎవరికి న్యాయం జరుగుతుంది ఏంది అని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దాని గురించి మేము వివరాలు అయితే అసలు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము అంటూ కూడా మాకు కొంచెం టైం కావాలంటూ కూడా వాళ్ళైతే అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చే అసలు మాటలనని చెప్తున్నారు. ఎందుకంటే మా అబ్బాయి సైడ్ ఏం తప్పు లేదు, అసలు రాసిందంతా పేపర్లో ఏదైతే రాశారో న్యూస్లో వచ్చిందంతా కూడా అబద్ధం అంటూ చెప్తున్నారు. మనకి న్యూస్లో వచ్చింది డానిష్ అనే కుర్రాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంటే ఎవరైతే లవర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది, ఎందుకు మాట్లాడారని చెప్పేసి ఈరోజు ప్రాణం తీశారు అనేది మనకు వచ్చిన న్యూస్. కానీ ఇది అబద్ధం అంటున్నారు. మరి ఇంట్లో ఇంకేమి ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము, ఒకసారి కాలేజ్ కూడా వెళ్దాము. మరి
అక్కడ మనకి ఏమైనా వివరాలు కొంత ఏమైనా దొరికేటువంటి అవకాశం ఉంటుందేమో చూద్దాము. ప్రస్తుతం ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. మరి ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలుసా ఏంది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది? డానిష్ అనే కుర్రాన్ని వాళ్ళ స్నేహితులే చంపారంటున్నారు. ఎందుకు అసలు ఏం జరిగింది? गर्लफ्रेंड ఎవరి గర్ల్ ఫ్రెండ్? जो मारे ना दानिश को उसकी गर्लफ्रेंड थी ने दानिश छेड़ा करते दानिश गाड़ू छेड़ा अंटा तो उसको नहीं मार डाला सामने वाला. ఇప్పుడు ఒక డానిష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లవర్ తో డానిష్ మాట్లాడారు, అందుకు డానిష్ ని చంపారు ఈ రోజు. అదేనా? డానిష్ కి ఎవరైనా ఇంకా అంటే డానిష్ అబ్బాయి ఒక్కడైనా, వాళ్ళకి సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారు? खाली यहाँ पे रहता बोल के मालूम. ఇక్కడ ఉంటారు మాత్రమే తెలుసు, ఇంకేం తెలియదు. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. మొత్తానికి ఇక్కడ అంటే ఇంతమంది ఉన్నారు కానీ మాకేం తెలియదు అంటున్నారు. వాళ్ళు ఇక్కడ డానిష్ అనే కుర్రాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, ఇక్కడే నివసిస్తారని మాత్రమే తెలుసు. కానీ మాకు ఇంకా వివరాలు వాళ్ళ గురించి అయితే పూర్తి మొత్తంలో అసలు ఇప్పుడు ఈ మర్డర్కి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకి ఏవి కూడా తెలియదు అంటున్నారు. ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. 10 మంది నిందితులు అల్లాపూర్ పోలీసులు శుక్రవారం కోర్టుకి హాజరుపరిచారు. నిందితులంతా కూడా దాదాపుగా 20 ఏళ్ల లోపే ఉన్నవారుగా కూడా తెలుస్తుంది. కేసు వివరాల ప్రకారం అదేవిధంగా కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్లోని సఫ్దర్ నగర్కు చెందిన అహ్మద్ అన్వరీ బేగం కుమారుడు డానిష్ యూసఫ్గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ 2వ ఏడాది చదువుతున్నాడు. దివంగత రౌడీ షూటర్ కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థితో పాటు మరికొంతమందితో అతనికి స్నేహం ఉంది. రౌడీ షూటర్ కుమారుడు 10వ తరగతి ఫెయిల్ కావడంతో అతని వారందరికంటే విద్యలో ఏడాది వెనుకబడి ఉన్నాడు. కళాశాలలో మిత్రులతో పాటు చదువుతున్న యువతితో రౌడీ షూటర్ కుమారుడికి బంధుత్వం ఉంది. డానిష్ ఆ యువతితో చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. తను పెళ్లి చేసుకోవాలనుకున్న విద్యార్థితో నువ్వెందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు డానిష్తో గొడవపడినట్లు సమాచారం. ఈ నెల 22న రాత్రి 9:30కు ఇంటి నుంచి వెళ్లిన డానిష్ తిరిగి రాలేదు. మరునాడు బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో అతని మృతదేహం లభించింది. హత్య కావచ్చని తల్లిదండ్రులు అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డానిష్ను అడ్డు తొలగించుకోవాలని రౌడీ షూటర్ కుమారుడు మిత్రులతో వ్యూహరచన చేశాడు. శనివారం రాత్రి డానిష్కు రౌడీ షూటర్ కుమారుడు ఫోన్ చేసి బోరబండ రైల్వే పట్టాల పక్కన ఉన్న పొదల వద్దకు రమ్మన్నాడు. డానిష్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ రౌడీ షూటర్ కుమారుడితో పాటు మరో 8 మంది మిత్రులున్నారు. కొంతసేపు గంజాయి తాగారు. సిద్ధంగా ఉంచుకున్న ఖాళీ బీరు సీసాలతో మిత్రులందరూ కలిసి డానిష్ తలపై దాడి చేశారు. డానిష్ గొంతు పిసికి ప్రాణాలు తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేశారు. ఘటన ప్రదేశంలోనే అతని చరవాణి సిగ్నల్ చూపించడం వంటి ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 5గురిని కోర్టులో హాజరుపరిచారు. మరో 5గురిని జువెనైల్ హోమ్కు తరలించారు. ప్రస్తుతం మనకి వివరాలు అయితే ఇంత మాత్రమే తెలుసు. ఎందుకంటే ఒక పక్క పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు. ఒక 5 మందిని అయితే, ఎందుకంటే వాళ్ళు మైనర్ పిల్లలు కాబట్టి వాళ్ళకి తగినటువంటి అంటే ఈ ఏజ్లో మైనర్ ఏజ్లో జైలుకి పంపించడం, అక్కడే శిక్ష వేయడం, జైల్లోనే గడపడం అనేటువంటి ఇదైతే ఈ ఏజ్లో అయితే కానటువంటి పరిస్థితి నిజంగా. ఎందుకంటే మైనర్ పిల్లలకు అది సాధ్యం కాదు. ఎందుకంటే మైనర్ ఏజ్లో ఉండి చేసేటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో అవి మానసికంగా వాళ్ళు మెంటలీ కొంచెం మతి స్థిమితం సరిగ్గా లేనందువల్ల ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉంటారని కూడా మనం చాలా వాటిలోనే చూస్తున్నాం. అందుకు వాళ్ళని శిక్షణ కేంద్రానికి కావచ్చు అక్కడికి తరలించి అక్కడ వాళ్ళకి పనిష్మెంట్తో పాటు తగినటువంటి మంచి శిక్షణ ఇవ్వడానికి కూడా ఒక 5 మందిని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందని చూసి వాళ్ళని పరీక్షించి ఇంట్రాగేషన్ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళని అయితే అక్కడికి పంపడం అయితే జరిగింది. మరో 5గురిని కోర్టులో అయితే అల్లాపూర్ పోలీసులు అయితే హాజరుపరిచారు. ఒక పక్క విచారణ అయితే కొనసాగుతుంది. దీని మీద అంటే వీళ్ళకి ఎవరైతే డానిష్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి న్యాయం అయితే జరగాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. దీని గురించి మళ్ళీ వాళ్ళు ఈ కేసు మీద తప్పకుండా మాట్లాడతామంటున్నారు. కాకపోతే ప్రస్తుతం మనకు అందుబాటులో లేకుండా అయితే ఉన్నారు ఈరోజు. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఊరు వెళ్ళడం అయితే జరిగిందంటూ చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. మరి దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి కాలేజ్ కూడా వెళ్దాము. మరి అక్కడ ఎవరైనా అక్కడే చదువుతుంది, అది చంపిన వాళ్ళందరూ కూడా అక్కడే చదువుతున్నటువంటి పరిస్థితి. మరి దాని మీద ఏం మాట్లాడతారు, అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మొత్తానికి ఈ ఏజ్లో గంజాయి అని కూడా మనం విన్నాము. అంటే ఇప్పుడు చంపినటువంటి 8 మంది గంజాయి తీసుకొని ఈ పని చేసినట్టు
చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి గంజాయి తీసుకోవడం ఈ ఏజ్లో అనేది కరెక్ట్ కాదు. అసలు వీళ్ళు మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాము, డ్రగ్స్, గంజాయి అని ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. మరి ఇలాంటివి అసలు మార్కెట్లోకి అమ్మకాల్లోకి రాకపోతే అమ్మకాలు జరిగినంత కాలం కొనేవాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. మరి అమ్మకాలు తగ్గిస్తే అసలు దీని గురించి ప్రభుత్వం తగినటువంటి చర్య కఠినంగా తీసుకుంటే, దీని గురించి ఆలోచించి అసలు ఇది బయటకి పబ్లిక్లోకి రాకుండా చేస్తేనే ఇట్లాంటి మైనర్ పిల్లలు కూడా ఈరోజు గంజాయి తీసుకున్నటువంటి పరిస్థితి రాకుండా అయితే ఉంటుంది. మరి అవి మార్కెట్లోకి వస్తున్నంత కాలం ఇట్లాంటి చిన్న ఏజ్లో చిన్న పిల్లలు కూడా చెడిపోతూ ఉంటారు. అసలు వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళ చేతుల్లో ఉండకుండా వాళ్ళ పరిధి దాటి బయటికి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఏజ్లో ఇలాంటి ప్రేమ వ్యవహారాలని, అదేవిధంగా కోపాలు, శత్రుత్వాలని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక తప్పు చేసి తర్వాత రియలైజ్ అయినా మన చేతిలో ప్రసక్తి ఏమి ఉండదు. ఎందుకంటే చదువుకునే ఏజ్ చిన్న ఏజ్, దట్టు ఇప్పుడు